హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు మనము ఒక లంగా మీద డిజైన్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇది నాది బెన్నీ సిల్క్ శారీస్ అని వచ్చేవి కదా అప్పట్లో, క్రేప్ శారీస్. ఇప్పుడైతే 5-6 వేలు అయిపోయింది. అప్పుడు 2000 లోపే వచ్చేవి. ఇది చాలా కట్టేసిన నాది బెన్నీ సిల్క్ శారీ అనమాట. దాని బ్లౌజ్ ఇది. ఏదో ఒక ఫంక్షన్కి డ్రెస్ అని ఇలా డిజైన్ చేసి కుట్టించేసాను. ఇది లంగా, పళ్ళు వచ్చి ఫుల్ స్లీవ్స్తో బ్లౌజ్ కుట్టించాను. వేసుకుంటే కూడా చాలా బాగుండేది. సో ఈ డిజైను ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఇది కూడా ఫ్రీ హ్యాండ్ పెయింటింగే, ఈజీగా చేసేసుకోవచ్చు. నిమిషాల్లో ఇది మనం చేసేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్. ఇది మీకు చార్ట్ మీద చేసి చూపిస్తాను, మీరు క్లాత్ మీద చేసుకోండి. ఇది మీరు గమనించారంటే జస్ట్ ఒక 2 జానలంతా హైట్ మనకి బోర్డర్ వస్తుంది. దీనికి కూడా మనకి క్యామ్లిన్ వైట్ బ్రిజిల్స్ అని దొరుకుతుంది. డ్రై స్ట్రోక్స్ కోసం మనము ఈ బ్రష్నే వాడతాం, ఫ్లాట్ బ్రష్. ఈ బ్రష్లో ఎక్కువ తడి ఉండకూడదు, నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. దీనికి ఓన్లీ బ్లాక్ కాబట్టి గోల్డ్ ఒకటి బాగుంటుంది అనిపించింది, సో నేను గోల్డ్తోనే చేశాను. మీరు కావాలంటే మీ చాయిస్, మీ డ్రెస్ కలర్ని బట్టి పెయింట్ చేసుకోండి. ఇది నేను బ్లాక్ కలర్ మీద చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు గోల్డెన్ ఎల్లో తీసుకున్నాను. గోల్డ్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ మనకి వీడియోకి బాగా కనిపించాలని నేను పర్ల్ కలర్లో గోల్డెన్ కలర్ తీసుకున్నాను. ఇది ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్ వేద్దాం, ఇక్కడ ఒకటి. అకార్డింగ్ టు యువర్ శారీ ఆర్ లంగా మీరు స్పేస్ డిసైడ్ చేసుకోండి. ఇలా ఒక రౌండ్, ఇలా ఒక రౌండ్, సి షేప్లో ఒకసారి అటు ఒకసారి ఇటు. 1 2 1 2. పెయింట్ ఎక్కువ ఉండొద్దు బ్రష్లో, మనం వేసేది డ్రై స్ట్రోక్స్. మీరు దీనికి ఏం మార్క్ కూడా చేసుకోకర్లేదు, ఇది ఫ్రీ హ్యాండ్. చూసారా ఇంత ఈజీగా మనకి ఫ్లవర్ వచ్చేసింది. ఇది ఇలా మిడిల్లో బ్లాక్ కనిపిస్తే బాగుంటుంది అనిపించి నేను అలా వదిలేసాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఎనీ కుందన్స్ ఆర్ మిర్రర్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. సో చూడండి, వైట్ బ్రిజిల్స్, వైట్ బ్రష్ తీసుకున్నాను క్యామ్లిన్ది. ఇటు ఒక స్ట్రోకు, ఇది ఒక స్ట్రోక్, సి షేప్లో అన్నమాట. రివర్స్ సి ఒకటి, సి ఒకటి. బట్ మేక్ షూర్ దట్ ఆల్ ఫ్లవర్స్ షుడ్ బి ఇన్ సేమ్ సైజ్. అన్ని ఫ్లవర్స్ ఒకే సైజులో ఉండేలాగా చేయండి. అంటే సింగిల్ కలర్ యూజ్ చేసి కూడా బ్యూటిఫుల్గా పెయింట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఇలా ఓన్లీ సింగిల్ కలరే యూజ్ చేశాను. మీరు కావాల్సిన కలర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్నాక ఇది మీకు ఫ్రేమ్ కూడా అవసరం ఉండదు, ఇలాగ టేబుల్ మీద క్లాత్ పరుచుకొని వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఒకసారి కొంత లెక్క ఫ్లవర్స్ వేసుకున్నాక మనము ఈ 3D అవుట్లైనర్ గోల్డ్ కలర్ తీసుకుందాం. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూసాం కదా, ఇలా ఎస్ షేప్లో, ఇలా ఎస్ షేప్లో లైన్ వేయండి. జస్ట్ ఇలా చిన్న చిన్న లీవ్స్ లాగా వేసాను. డిజైన్ని ఎలా ఎలాబరేట్ చేస్తామనేది మన ఇమాజినేషన్ బట్టి. ఈ డిజైన్స్ అయితే ఇవేవి ఎక్కడ కాపీ చేసినవి, ఎక్కడ చూసి ట్రేస్ చేసుకున్నవి కాదు. ఫ్రీ హ్యాండ్ పెయింట్ అంటేనే అది, మనకి ఎలా తోస్తే అలా పెయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఈ లంగాకైతే ఇలాగ వేసాను. నావి మరికొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, మీకు త్వరలో చూపిస్తాను. సో ఇలా జస్ట్ ఆకుల్లాగా వేసేసాను.
దీనికి ఇప్పుడు ఈ ఎడ్జ్లో మాత్రం ఓన్లీ సింగిల్ ఫ్లవరే వేస్తున్నాను, ఎక్కువ లీవ్స్ ఏమీ వేసుకోలేదు. ఇది చాలా సింపుల్ డిజైన్గా ఉంచాను అనమాట. లీవ్స్ చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు. 1 2 3 4 మొత్తం ఇది 7 వచ్చాయి. కొంచెం ఇలా రౌండ్ తిప్పండి, ఇది కొంచెం ఇలా రౌండ్ తిప్పండి. దానికంటే కొంచెం పెద్దది ఇది 3 3 4 అంతే. లీఫ్ చాలా ఈజీ. ఇది ప్లెయిన్గానే బాగుంటుంది, బట్ మీకు దీన్ని డెకరేట్ చేసుకోవాలంటే మనం గ్లిట్టర్స్ ఏమన్నా డాట్స్ పెట్టుకుని దీన్ని డెకరేట్ చేయొచ్చు. నా దగ్గర ఇక్కడ ఇప్పుడు సిల్వర్ గ్లిట్టర్ ఉంది. జస్ట్ ఇలా రౌండ్ పోలిన్స్ లాగా గోల్డ్ కూడా వేయచ్చు, బట్ దీనికి కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది అనిపించింది. ఈ గ్లిటర్స్ మీరు ఇలా సింగిల్ లైన్ అయినా వదిలేయచ్చు, లేదా ఇంకొక లైన్ ఫుల్ ఫిల్అప్ అయినా చేసుకోవచ్చు. ఇది ఆరాక కానీ మీకు గ్లిట్టర్స్ నీట్గా కనిపిస్తాయి. సో టోటల్ డిజైన్ మనకి ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ అని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. ఇదిగోండి ఆ శారీది బ్లౌజ్ ఇలాగా, పళ్ళు అంతా ఇలాగా బ్లౌజ్ కుట్టించాను అనమాట. వేసుకుంటే కూడా చాలా బాగుండేది. మీకు అనుమానం వస్తుంది, ఒక శారీలో ఓన్లీ లంగా బ్లౌజ్ అయినా మనకి శారీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని. అదేం లేదు, నాకు ఇద్దరు అమ్మాయిలే. సో ఒకళ్ళకి డ్రెస్కి టాప్ కుట్టించేసాను. ఎలా ఉంది ఐడియా? నా ఐడియాస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.